Hi to all, myself Akshita. I am teaching chapter 9 some natural phenomena. సాధారణంగా జరిగే సంఘటనల గురించి మనం తెలుసుకుందాం. అంటే న్యాచురల్గా జరిగేటువంటి సంఘటనలు అవి ఎలా జరుగుతాయి, వాటి నుంచి మనకు బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇలా వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇన్ ద అర్లియర్ క్లాస్ యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ విండ్స్, స్టోమ్స్ అండ్ సైక్లోన్స్. అంటే మీరు ప్రీవియస్ క్లాస్లో విని ఉంటారు విండ్స్ గురించి, నెక్స్ట్ స్టోమ్స్ పెనుగాలి, సైక్లోన్స్ తుఫాను, వీటన్నిటి గురించి మీరు తెలుసుకొని ఉంటారు. యూ హ్యావ్ లెర్న్ దట్ సైక్లోన్స్ కెన్ కాజ్ ఏ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీ. తుఫాను వల్ల మన మానవ జీవితానికి ఎన్నో ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. అది మన జీవితాన్ని అలాగే మనకున్నటువంటి ప్రాపర్టీని డ్యామేజ్ చేసేటువంటి సో మెనీ ఎఫెక్ట్స్ ఆఫ్ సైక్లోన్స్ హియర్. You also learned that we can protect ourselves from these destructive phenomena to some extent. అలాగే మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం వీటి నుండి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇలాంటి డిస్ట్రక్టివ్ ఫెనోమినా అంటే మనల్ని నాశనం చేసేటువంటి ఈ సంఘటనల నుండి మనం తప్పించుకోవడానికి ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలి అని కూడా మనం తెలుసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. In the present chapter, we shall discuss two other natural phenomena that cause destruction. అంటే ఈ చాప్టర్లో మనం సాధారణంగా జరిగే న్యాచురల్ ఫినామినా గురించి తెలుసుకుంటున్నాం. అది కూడా మనల్ని నాశనం చేసేటువంటి ఫెనామినాస్ గురించి తెలుసుకుంటున్నాం. దీస్ ఆర్ లైటనింగ్ అండ్ అర్త్క్వేక్. అవేంటో కాదు, లైటనింగ్ అంటే మనకు వర్షం వస్తున్నప్పుడు మెరుపులు వస్తున్నాయి కదా, దాని గురించి. అలాగే అర్త్క్వేక్ భూకంపాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చాప్టర్లో తెలుసుకుంటున్నాం. We shall also discuss what steps we can take to reduce the destruction caused by these phenomena. అలాగే ఈ చాప్టర్లో కూడా మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఇలాంటి నాశనాలను అంటే ఇలాంటి డిస్ట్రక్షన్స్ రాకుండా ఉండడానికి మనం రెడ్యూస్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి. సో వాట్ ఆర్ ద స్టెప్స్ వి కెన్ టేక్ టు రెడ్యూస్ ద డిస్ట్రక్షన్ కాస్డ్ బై దీస్ ఫెనోమినా. ఈ సంఘటనల నుండి మనం తగ్గించడానికి, నాశనాలను తగ్గించడానికి, పెనుముప్పులను తగ్గించడానికి మనకు అంటే ఎలాంటి స్టెప్స్ యూజ్ చేయాలో కూడా తెలుసుకుందాం. లైటనింగ్. ముందుగా మనం మెరుపుల గురించి తెలుసుకుందాం. యూ మైట్ హ్యావ్ సీన్ స్పార్క్స్ ఆన్ అన్ ఎలక్ట్రిక్ పోల్ వెన్ వైర్స్ బికమ్ లూజ్ ఆర్ వెన్ విండ్ బ్లోస్ అండ్ షేక్స్ ద వైర్. మనం చూసే ఉంటాం ఎలక్ట్రిక్ పోల్ అంటే కరెంటు స్తంభం నుంచి ఎప్పుడైనా వైర్ లూజ్ అయినా కూడా, లేదా గాలికి ఆ వైర్ కింద పడడమో లేదా షేక్ అయిపోవడమో జరుగుతుంటుంది. అటువంటి టైంలో ఆ కరెంట్ పోల్ నుంచి మనకు స్పార్క్ అంటే లైటనింగ్ వస్తూ ఉంటుంది. మనం చూసే ఉంటాం అన్నమాట. యూ మైట్ ఆల్సో హ్యావ్ సీన్ స్పార్క్స్ వెన్ ఎ ప్లగ్ ఈజ్ లూజ్లీ పుట్ ఇన్ ఇట్స్ సాకెట్ అండ్ ద స్విచ్ ఈజ్ పుట్ ఆన్. డు నాట్ ట్రై దిస్ ఇఫ్ యూ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఎ స్పార్క్. అలాగే మనం అంటే ఎప్పుడైనా ప్లగ్ని పెడుతూ ఉంటాం కదా సాకెట్లోకి, అలా పెడుతున్నప్పుడు అంటే లూజ్ కనెక్షన్స్ ఉన్నప్పుడు కూడా మనం స్పార్క్ని అబ్జర్వ్ చేయగలుగుతాం. అంటే సడన్గా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. మనం కరెంట్ షాకో లేదా దాన్ని లైటనింగ్ అంటూ ఉంటాం కదా, అలా వస్తుంటాయి. ఒకవేళ చూడని వాళ్ళైతే మాత్రం ఈ ఎక్స్పెరిమెంట్ అంటే ఇలా సాకెట్లో ప్లగ్ని, లూజ్ ఉన్నటువంటి ప్లగ్ని పెట్టి ఇలా చేయడం, ఇటువంటి పనులు చూడని వాళ్ళైతే చేయకూడదు కంపల్సరీగా. లైటనింగ్ ఈజ్ ఆల్సో అన్ ఎలక్ట్రిక్ స్పార్క్. అలాగే లైటనింగ్ అని చెప్పుకుంటున్నాం కదా, వర్షం వస్తున్నప్పుడు కానీ లేదా వర్షం వచ్చిన తర్వాత అయినా కూడా మనకు ఆకాశంలో మెరుపులు వస్తూ ఉంటాయి. ఈ మెరుపులు అనేటివి కూడా ఎలక్ట్రిక్ స్పార్క్ లాంటివే అన్నమాట. బట్ ఆన్ ఏ హ్యూజ్ స్కేల్. ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద కాజ్ ఆఫ్ దీస్ స్పార్క్స్. అంటే పూర్వం ప్రజలకు ఈ మెరుపుల గురించి తెలియదన్నమాట, వాటి యొక్క కాజెస్ ఏంటి ఏమి అని. అంటే వాళ్ళు కొన్ని కథలు అల్లుకొని చెప్పేవాళ్ళు. సో దే ఆర్ బిలీవింగ్ ద గాడ్స్, సో వీ డోంట్ ట్రై టు బ్లేమ్ దెమ్. లైటనింగ్ కూడా మనం ఏం చెప్పుకుంటున్నాం, అది కూడా ఒక ఎలక్ట్రిక్ స్పార్క్ లాంటిదే అని చెప్పుకుంటున్నాం. They were therefore afraid of lightning and thought that the wrath of gods or evil spirits were striking them. అంటే పూర్వం ప్రజలంతా దేవుణ్ణి నమ్మేవాళ్ళు కాబట్టి వాళ్ళు కొన్ని కథలు అల్లుకొని లైటనింగ్ రావడానికి సమ్ రీజన్స్ అంటే భయపడేవాళ్ళు. దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడేమో, అంటే మనం ఏమో కొన్ని పాపాలు చేయడం వల్ల మనకు మెరుపులు వచ్చి మన లైఫ్ని స్పాయిల్ చేస్తున్నాడేమో అని చెప్పి ఇలా మనం కొన్ని
అంటే నమ్మలేనివి కూడా మనం ఇలా పూర్వీకులు సృష్టించుకునే వాళ్ళనమాట. నౌ ఆఫ్ కోర్స్ టు సమ్ ఎక్స్టెంట్ వీ అండర్స్టాండ్ రీజన్స్ ఫర్ లైటనింగ్. అలాగే మనకు రోజులు గడుస్తున్నట్టు కొద్దీ మనకు లైటనింగ్కు రీజన్స్ ఏంటి తెలుసుకున్నాం అనమాట. వీ హ్యావ్ టు టేక్ సమ్ ప్రికాషన్స్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ ద డెడ్లీ స్పార్క్స్ ఆఫ్ లైటనింగ్. మనం అంటే మన చావుకు కారణమైనటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి మెరుపుల నుంచి మనం కాపాడుకోవడానికి కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవచ్చు, జాగ్రత్తలు తీసుకోవచ్చు అనమాట. ద స్పార్క్స్ దట్ ద గ్రీక్స్ న్యూ అబౌట్. స్పార్క్స్ గురించి గ్రీక్స్ వాళ్ళకు తెలుసంట. అదేంటో చూద్దామా మనం. The ancient Greeks knew as early as in 1600 before Christ that when amber is a kind of resin, was rubbed with fur, it attracted light objects such as hair. అంటే ఏన్షియంట్ పూర్వీకులు గ్రీక్స్ యొక్క పూర్వీకులు వచ్చేసి 1600 బిఫోర్ క్రైస్ట్లో వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే, ఎప్పుడైతే యాంబర్ని ఫర్తో రబ్ చేస్తారో అది అంటే ఆ లైట్ ఆబ్జెక్ట్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట. అంటే లైట్ ఆబ్జెక్ట్స్ వచ్చేసి హెయిర్ అనమాట. హెయిర్ తీసుకుంటున్నారు వీళ్ళు. ఎప్పుడైతే యాంబర్ మనం ఫర్తో రబ్ చేస్తామో, ఫర్ అంటే మనం లైట్గా నిజంగా చెప్పుకోవాలంటే బొచ్చు అంటారనమాట. సో ఎప్పుడైతే ఈ యాంబర్ అనేది ఫర్తో రబ్ చేస్తామో అది అంటే హెయిర్ లాగా ఉండేటువంటి ఒక ఆబ్జెక్ట్స్ని అది అట్రాక్ట్ చేసుకుంటుందని వాళ్ళు తెలుసుకున్నారు. You might have seen that when you take off woolen or polyester clothes, especially in dry season, the hair on your skin stands on end. ఎస్, మనకు తెలిసే ఉంటుంది ఇది. మనం ఎప్పుడైనా డ్రై సీజన్గా ఉన్నప్పుడు మనం ఉలెన్ క్లోత్స్ లేదా పాలిస్టర్ క్లోత్స్ వేసుకున్నప్పుడు మన స్కిన్ మీద ఉన్నటువంటి హెయిర్స్ అనేవి అంటే అవి నిలబడిపోతాయి అన్నమాట. హెయిర్స్ అంటే మనం ఏం చెప్పుకుంటామంటే ఆ హెయిర్స్ అనేవి వాటి యొక్క కొన ఉంటాయి కదా, హెయిర్స్ కొనలు అనేటివి ఆ డ్రెస్కు కనిపిస్తాయి అన్నమాట. ఇఫ్ యూ టేక్ ఆఫ్ దీస్ క్లోత్స్ ఇన్ ద డార్క్ యూ ఈవెన్ సీ ఎ స్పార్క్ అండ్ హియర్ క్రాక్లింగ్ సౌండ్. మనం నైట్ టైమ్స్ కానీ డార్క్లో కూడా ఎప్పుడైనా బట్టలని ఇట్లా తీసేస్తున్నప్పుడు మన బాడీ మీద నుంచి మనకు ఒక స్పార్క్ అలాగే సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే ఆ క్లాత్స్ అనేవి మన బాడీకి అతుక్కొని ఉంటాయి కదా, అప్పుడు మనం రిమూవ్ చేస్తున్నప్పుడు అటువంటి స్పార్క్ అలాగే మనకు ఒక క్రాక్లింగ్ సౌండ్ అనేది కూడా వినిపిస్తూ ఉంటుంది. దాని గురించి మనం ఇంకా తెలుసుకుందాం. వై డస్ హెయిర్ గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ క్లోత్స్? ఎందుకు మన హెయిర్ అనేది క్లోత్స్కు అట్రాక్ట్ అవుతూ ఉందన్నమాట అంటే చూద్దాం. In 1752, Benjamin Franklin, an American scientist, showed that lightning and the spark from your clothes are essentially the same phenomena. 1752లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే ఒక అమెరికన్ సైంటిస్ట్ ఏం చెప్తున్నాడంటే, మనం ఎలా అయితే క్లోత్స్ని రిమూవ్ చేస్తున్నప్పుడు మనకు స్పార్క్ అలాగే లైటనింగ్ అండ్ నెక్స్ట్ క్రాక్లింగ్ సౌండ్ మనకు వినిపిస్తుందో అలాంటిదే లైటనింగ్ కూడా అని చెప్తున్నాడు. People before Franklin knew about the phenomena of lightning and the hair getting attracted to clothes, but did not have an idea that these are related. అంటే ఫ్రాంక్లిన్కు తెలిసకన్నా ముందు ప్రజలకు ఇలా క్లోత్స్కు హెయిర్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయని వాళ్ళకు తెలియదన్నమాట. However, to realize that these two are the same phenomena but at different scales, it took about 2000 years. సో వాళ్ళు రియలైజ్ అవ్వడానికి దగ్గరగా 2000 ఇయర్స్ తీసుకునిందనమాట. అంటే ఎలా అయితే హెయిర్స్ అనేవి క్లోత్స్కు అట్రాక్ట్ అవుతున్నాయో అదేవిధంగా మెరుపులు రావడానికి కూడా కారణం అదే అని చెప్పి ఫ్రాంక్లిన్ చెప్పినాక వీళ్ళు రియలైజ్ అయ్యారు. సైంటిఫిక్ డిస్కవరీస్ ఆర్ ఏ రిజల్ట్ ఆఫ్ హార్డ్ వర్క్ బై మెనీ పీపుల్. ఎంతోమంది కష్టపడి కృషి చేస్తే సైంటిఫిక్ రీజన్స్ అనేవి వాళ్ళకి తెలిసొచ్చాయి. ఇట్ కెన్ సమ్టైమ్స్ టేక్ ఎ లాంగ్ టైం. కొన్నిసార్లు మనం ఏదన్నా రిజల్ట్ అంటే కనుక్కోవాలనుకున్నాం అనుకో మనకు చాలా టైం కూడా పడుతుంది, సమ్ ఇయర్స్ అని చెప్పుకోవచ్చు మనం. వి షల్ నౌ స్టడీ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జెస్. మనం కొన్ని ఎలక్ట్రిక్ చార్జెస్ యొక్క ప్రాపర్టీస్ కూడా తెలుసుకుందాం. వి షల్ ఆల్సో సీ హౌ దే ఆర్ రిలేటెడ్ టు ద లైటనింగ్ ఇన్ ద స్కై. సో ఈ ఎలక్ట్రిక్ చార్జెస్ యొక్క ప్రాపర్టీస్ స్కైలో వచ్చేటువంటి మెరుపులకు ఎలా రిలేట్ ఉంటాయో తెలుసుకుందాం.
Let us perform some activities to understand the nature of electric charges. సో ఎలక్ట్రిక్ చార్జెస్ యొక్క నేచర్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని యాక్టివిటీస్ని అనేది కంపల్సరీగా పర్ఫామ్ చేయాలి. సో ఆ యాక్టివిటీస్లో మనకు మెయిన్ థింగ్స్ ఏమేమి దొరుకుతాయంటే లైటెన్కు రీజన్స్ ఏంటి, రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఈ యాక్టివిటీస్ నుంచి మనం తెలుసుకున్నటువంటి రిలేషన్స్ ఏంటని కూడా చూద్దాం. Let us recall what you have played as a game. Let us recall what you might have played as a game. సో మీరు ఒక గేమ్ని అంటే రీకాల్ చేసుకోవాలంట. ఏం చేసేవాళ్ళు, మనం కూమ్ని తీసుకొని హెయిర్కు చాలాసేపు కూమ్ చేశాక మనం పేపర్స్కు అంటే పీసెస్ ఆఫ్ పేపర్స్కి పెట్టినట్టయితే అవి అట్రాక్ట్ అయ్యేవి. సరే చూద్దాం వాళ్ళేం చెప్తున్నారు. వెన్ యూ రబ్ ఏ ప్లాస్టిక్ స్కేల్ ఆన్ యువర్ డ్రై హెయిర్, ద స్కేల్ కెన్ అట్రాక్ట్ వెరీ స్మాల్ పీసెస్ ఆఫ్ పేపర్. సో ఇక్కడ వాళ్ళు ప్లాస్టిక్ స్కేల్ తీసుకున్నాం, మనమైతే కూమ్ అని చెప్పుకున్నాం. మనం యూజ్ చేసే కూమ్ ప్లాస్టిక్దే కదా. ఓకే, ప్లాస్టిక్ స్కేల్ తీసుకొని మన హెడ్కు రబ్ చేసి మనం పేపర్ యొక్క పీసెస్ దగ్గర పెట్టినట్టయితే అవి అట్రాక్ట్ అవుతాయంట. వై ఈజ్ ద ప్లాస్టిక్ స్కేల్ నాట్ ఏబుల్ టు అట్రాక్ట్ పీసెస్ ఆఫ్ పేపర్ బిఫోర్ ఇట్ గెట్స్ రబ్డ్ బై డ్రై హెయిర్. అంటే ఈ ప్లాస్టిక్ స్కేల్ అనేది మన డ్రై హెయిర్ మీద రబ్ చేశాక పేపర్ పీసెస్కి పెట్టుకుంటే అవి అట్రాక్ట్ అవుతాయి. అదే ప్లాస్టిక్ స్కేల్ని మన డ్రై హెయిర్కు రబ్ చేయకుండా పేపర్ పీసెస్కి పెడితే అట్రాక్ట్ అవ్వవు. అంటే ప్లాస్టిక్ స్కేల్ అనేది పేపర్స్కి ఎందుకు అట్రాక్ట్ అవ్వడం లేదు, ద రీజన్స్ ఏమో తెలుసుకుందాం. ఛార్జింగ్ బై రబ్బింగ్ చేయడం వల్ల ఛార్జింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. యాక్టివిటీ 1, ఎఫెక్ట్ ఆఫ్ రబ్బింగ్ చేయడం వల్ల ఎఫెక్ట్స్ ఏంటి. టేక్ ఏ యూజ్డ్ బాల్ పెన్ రిఫిల్ అండ్ బ్రింగ్ ఇట్ నియర్ స్మాల్ పీసెస్ ఆఫ్ పేపర్. ద రీఫిల్ షుడ్ బీ క్లోజ్ ఇనఫ్ బట్ నాట్ టచ్ ద పీసెస్ ఆఫ్ ప్లేస్. మనం ఒక బాల్ పెన్ రీఫిల్ని తీసుకొని పేపర్ యొక్క స్మాల్ పీసెస్ దగ్గరకు పెట్టాలి. సో ఆ రీఫిల్ అనేది ఆ పీసెస్కు టచ్ అవ్వకుండా జస్ట్ క్లోజ్గా మాత్రమే ఉండాలి. Check what happens to the paper pieces. Now rub the refill vigorously with a piece of polythene. సో మనం రీఫిల్ని తీసుకొని పేపర్స్ దగ్గర పెట్టినట్టయితే అవి అట్రాక్ట్ అవ్వవు. ఎప్పుడైతే మనం రీఫిల్ని రబ్ చేసి అది కూడా పాలిథిన్ పీస్తో రబ్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. బ్రింగ్ ఇట్ క్లోజ్ టు స్మాల్ పీసెస్ ఆఫ్ పేపర్. ఆ రబ్ చేసినటువంటి రీఫిల్ని పాలిథిన్ పీస్తో మనం రబ్ చేసాం కదా, ఆ రీఫిల్ని స్మాల్ పీసెస్ ఆఫ్ పేపర్కు దగ్గరగా పెట్టినట్టయితే అవి అట్రాక్ట్ అవుతాయి. నోట్ యువర్ అబ్జర్వేషన్స్. ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఆ పేపర్స్ అనేవి రీఫిల్కు అట్రాక్ట్ అవుతాయి. టేక్ కేర్ దట్ ద రబ్డ్ ఎండ్ ఈజ్ నాట్ టచ్డ్ బై యువర్ హ్యాండ్ ఆర్ విత్ ఏ మెటాలిక్ ఆబ్జెక్ట్. బట్ ఈ మన రీఫిల్ని పేపర్స్ దగ్గర పెడుతున్నప్పుడు మనం ఆ రీఫిల్ ఎండ్ ఉంటుంది కదా, దాన్ని మనం హ్యాండ్తో కానీ లేదా మెటాలిక్ ఆబ్జెక్ట్తో అయితే పట్టుకోకూడదు లేదా హోల్డ్ చేయకూడదు. నౌ టేక్ ఏ కూమ్ అండ్ మూవ్ ఇట్ త్రూ డ్రై హెయిర్ ఎ ఫ్యూ మినిట్స్. ఒక కూమ్ అంటే దువ్వెన తీసుకొని మీ డ్రై హెయిర్ని కొద్దిసేపు దువ్వాలన్నమాట. టేక్ ద కూమ్ నియర్ స్మాల్ పీసెస్ ఆఫ్ పేపర్ అండ్ చెక్ వాట్ హ్యాపెన్స్. ఆ కొద్దిసేపు తర్వాత కూమ్ని తీసుకొని స్మాల్ పీసెస్ ఆఫ్ పేపర్కి దగ్గరగా పెట్టినట్టయితే అవి అట్రాక్ట్ అవుతాయి. ఇదిగోండి ఈ పేపర్లో అంటే మనం కొద్దిసేపు దువ్వెన డ్రై హెయిర్కు తర్వాత ఈ పేపర్స్కు పెట్టినట్టయితే ఆ పేపర్స్ అనేవి అట్రాక్ట్ అవుతూ ఉన్నాయి. టేక్ యాన్ ఇన్ఫ్లాటెడ్ బెలూన్ అండ్ రబ్ ఇట్ అగైన్స్ట్ యువర్ క్లోత్స్. ఒక బెలూన్ తీసుకొని దాన్ని మీ క్లోత్స్కు రబ్ చేయాలి. బ్రింగ్ ద బెలూన్ క్లోజ్ టు స్మాల్ పీసెస్ ఆఫ్ పేపర్. అంటే ఆ బెలూన్ని మీరు ఊపేసింటారు కదా, ఆ బ్లో బెలూన్ని దాన్ని తీసుకొని మీ క్లోత్స్ దగ్గరకు పెట్టాలి. అండ్ నెక్స్ట్ ఆ బెలూన్ని అంటే క్లోజ్కు రబ్ చేశాక ఆ బెలూన్ని స్మాల్ పీసెస్ ఆఫ్ పేపర్ దగ్గరకు తీసుకువెళ్తే ఏమవుతాయి, అట్రాక్ట్ అవుతాయి. టేక్ ఏ డ్రింకింగ్ స్ట్రా అండ్ రబ్ ఇట్ అగైన్స్ట్ ఏ స్మూత్ వాల్ ఆర్ అగైన్స్ట్ యువర్ క్లోజ్, దెన్ బ్రింగ్ ఇట్ నియర్ పీస్ ఆఫ్ పేపర్. అలాగే మనం కూల్ డ్రింక్స్ తాగేటువంటి స్ట్రాస్ ఉంటాయి కదా, ఆ స్ట్రాని తీసుకొని వాల్కు లేదా గోడకు లేదా మీ బట్టలకు రబ్ చేసి దాన్ని పేపర్స్ యొక్క పీసెస్ ఉంటాయి కదా దాని దగ్గరకు పెట్టాలి. వాట్ డూ యూ అబ్జర్వ్? మనం పెట్టినటువంటి బెలూన్ రబ్ చేసి పేపర్స్కు పెట్టిన, స్ట్రాని రబ్ చేసి పేపర్స్కు పెట్టిన, అవి రెండు అనేవి కూడా
పేపర్స్ని అట్రాక్ట్ చేస్తాయి. ఆర్ దే ఏబుల్ టు అట్రాక్ట్ పీసెస్ ఆఫ్ పేపర్ ఆఫ్టర్ బీయింగ్ రబ్డ్? అంటే మనం రబ్ చేశాక పెడుతున్నాం కదా, ఏమవుతున్నాయి? అట్రాక్ట్ అవుతున్నాయి. ఎస్. రిపీట్ ద యాక్టివిటీ బై రబ్బింగ్ ఈచ్ వన్ ఆఫ్ ద అబౌవ్ మెన్షన్డ్ ఆబ్జెక్ట్స్, రీఫిల్, comb, డ్రింకింగ్ స్ట్రా, బెలూన్, అండ్ యూజ్ స్మాల్ పీసెస్ ఆఫ్ డ్రై లీఫ్, హస్క్, ఎక్సెట్రా యాజ్ టెస్టింగ్ మెటీరియల్స్. రికార్డ్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ టేబుల్ 1. మనం పైన ఎలా అయితే రీఫిల్, కోంబో, స్ట్రా ఇలా యూజ్ చేసాం కదా, ఆ ఆబ్జెక్ట్స్ని ఇప్పుడు రబ్ చేసి దేనికి పెట్టమంటున్నారు? డ్రై లీఫ్, ఎండినటువంటి ఆకులకు, లేదా హస్క్ అంటే చెక్క వస్తుంది కదా, దానికి మీరు రబ్ చేసి, అంటే ఆ ఆబ్జెక్ట్స్ని రీఫిల్ని, కోమ్ని, స్ట్రాని ఇవన్నీ రబ్ చేసి ఈ స్మాల్ పీసెస్కి ఉన్నటువంటి డ్రై లీఫ్కు లేదా హస్క్కు పెట్టినట్టయితే ఏం జరగచ్చు? ఆ అబ్జర్వేషన్స్ని టేబుల్ 1లో ఫిలప్ చేయాలి. వాట్ కెన్ బి ఇన్ఫర్ ఫ్రమ్ ద అబౌవ్ యాక్టివిటీ? ఆ యాక్టివిటీ నుంచి మనం ఏం తెలుసుకున్నాం చూద్దాం. డూ ద ఆబ్జెక్ట్స్ లైక్ రీఫిల్ ఆర్ కోమ్ అట్రాక్ట్ పీసెస్ ఆఫ్ పేపర్ ఓన్లీ ఆఫ్టర్ రబ్బింగ్? అంటే రీఫిల్, కూమ్ వచ్చేసి రబ్ చేశాకనే అట్రాక్ట్ చేసుకున్నాయా లేదా? ఎస్. డూ ఆల్ ఆబ్జెక్ట్స్ షో దిస్ ప్రాపర్టీ? అన్ని ఆబ్జెక్ట్స్ అయితే ఈ ప్రాపర్టీని చూపించవు. కెన్ వి రబ్ ఏ కూమ్ అగైన్స్ట్ యువర్ పామ్ అండ్ మేక్ ఇట్ అట్రాక్ట్ పీసెస్ ఆఫ్ పేపర్? సపోజ్ మనం అరిచేతుల మీద కూమ్ని తీసుకొని రబ్ చేసి పెట్టినట్టయితే ఆ పేపర్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయా లేదా? వీటన్నిటి క్వశ్చన్స్కు మనం చూద్దాం.